దిస్ ఈజ్ వాటర్లెస్ టాయిలెట్. ఈ వాటర్లెస్ టాయిలెట్లో 3 ప్యాన్స్ ఉంటాయి. ఫస్ట్ది యూరిన్ కలెక్టెడ్ ప్యాన్. యూరిన్ కలెక్టెడ్ ప్యాన్లోంచి యూరిన్ ఇక్కడ బాటిల్లోకి వచ్చి ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన వాటర్ని మనం గ్రౌండ్లోకి పంపిస్తాం. తర్వాత ఇక్కడ వాషింగ్ వాటర్ కలెక్టెడ్ ప్యాన్ ఉంటుంది. ఈ ప్యాన్ నుంచి వాషింగ్ వాటర్ వచ్చి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. ఫిల్టర్ అయిన వాషింగ్ వాటర్ని మనం మళ్ళీ పైప్స్ ద్వారా ప్లాంట్స్కి ఇస్తాం. తర్వాత ఇక్కడ మళ్ళీ సాలిడ్ కలెక్టెడ్ ప్యాన్ ఉంటుంది. ఈ సాలిడ్ కలెక్టెడ్ ప్యాన్లో సాలిడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే సాడస్ట్ శాండ్ 2 కలిపి వేస్తే ఇది స్మెల్ రాదు. అలాగే త్వరగా డీకంపోజ్ అయిపోతుంది. మాన్యువల్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. My project name is this Malik sir. My project name is electronic waste management. ఎలక్ట్రానిక్ మేనేజ్మెంట్ ఇప్పుడు మన ఇళ్ళలో చాలా వరకు చూసుకుంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఫోన్స్, మొబైల్స్, టీవీస్ ఇవే వాడుతున్నాం. ఇవన్నీ బ్రోకెన్, అన్నీ వేస్ట్ అయినాక బయటపడడం వల్ల మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం పొల్యూషన్ అయిపోయి ఎయిర్ ఆక్సిజన్ మొత్తం కలిసి పొల్యూషన్ అయిపోతుంది. అట్లా కాకుండా ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం మళ్ళీ తగ్గించడం కొరకు క్రాఫ్ట్ టాయ్స్ చేయడం. క్రాఫ్ట్ మేము ఎగ్జాంపుల్గా చేసిన టాయ్స్ ఇవి సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ రేఖా. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. నేను ఇవాళ చెప్పబోతుంది ఆటోమేటిక్ పోర్టబుల్ డ్రమ్ సీడర్. ఇది మనకి పొలాలలో యూజ్ అవుతుంది. మనము పొలం పండించేటప్పుడు చాలామంది కూలీలు అవసరం కదా. సో ఆ కూలీలు అవసరం లేకుండా మనం ఒక్కరమే పొలం మొత్తం పండించుకోవచ్చు. అంటే ఈ డ్రమ్ సీడర్ యూజ్ చేసి పండించుకోవచ్చు. మనకి చాలా డ్రమ్ సీడర్స్ ఉన్నాయి. బట్ ఆ డ్రమ్ సీడర్స్ మనము లాగాల్సి ఉంటుంది. సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ డ్రమ్ సీడర్ వల్ల మనకి ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ అవుతుంది. My name is Singam Vivek Vardhan. I am studying in 8th class in GHS Bhagayat, Bongiri, Yadadri, Bongiri district. My project name is Theft Intimation of Vehicle using GSM. Nowadays vehicles cost baga peripayindi sir. So thefting of vehicles is also increased. So I prepared a system. నేను ఈ సిస్టమ్ ప్రిపేర్ చేశాను. ఈ సిస్టమ్ని నేను నా వెహికల్లో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచుతాను సార్, ప్లస్ ఆన్లో ఉంచుతాను. అలాగే ఈ సిస్టమ్ ఉన్నందువలన మన వెహికల్కి కీతో పాటు పాస్వర్డ్ కూడా అవసరం. కాబట్టి నేను 1 2 3 4 అనే పాస్వర్డ్ నా వెహికల్కి పెట్టుకున్నాను సార్. ఇప్పుడు నేను నా వెహికల్ని స్టార్ట్ చేయాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే నా వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 minute. ఓకే సార్. నెంబర్ 1 2 3 4 ఈ స్టార్ట్ బటన్ సార్. వెహికల్ స్టార్ట్ అయింది. ఇది ఆఫ్ బటన్తో ఆఫ్ చేసిన. ఒకవేళ టెఫ్ట్స్ వచ్చి నా వెహికల్ టెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ముందుగా వాళ్ళు ఎంటర్ చేయాల్సింది పాస్వర్డ్. వాళ్ళకి ఎలాగో పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఫస్ట్ రాంగ్ పాస్వర్డ్ ఒత్తుతారు. ఎగ్జాంపుల్ 4 3 2 1 ఇది స్టార్ట్ బటన్. నా వెహికల్ స్టార్ట్ కాదు. అప్పుడు నా మొబైల్లోకి అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది ఇలా. ఒకవేళ ఈ మధ్య చాలామంది దొంగలు చాలా తెలివిగా ఆలోచిస్తారు సార్. ఎలా అంటే ఇప్పుడు పాస్వర్డ్ తీసేసి డైరెక్ట్ కంట్రోల్ తోటి కూడా ఇప్పుడు మన వెహికల్స్ని టెఫ్ట్ చేస్తున్నారు. దీనికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఒకవేళ వాడు డైరెక్ట్ కనెక్ట్ చేస్తే నా ఇంజన్ అనేది బ్లాక్ అయిపోయి నా వెహికల్ స్టార్ట్ కాదు. మళ్ళీ నాకు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. అప్పుడు నేను అలర్ట్ అయ్యి నా వెహికల్ నేను సేవ్ చేసుకుంటాను. ఈ 2 విధాలుగా కూడా నా వెహికల్ నేను సేవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. My name is Yeshua Tulsi. I am studying in 10th class. My school name is ZPHS Kurampelli. My project name is Safety Electric Pole sir. ఇది వచ్చేసి వర్షం పడ్డప్పుడు దీంట్లో కరెంటు పాస్ అవుతుంది కదా. పాస్ అయినప్పుడు దీనికి కరెంట్ ఉంటుందని మనకు తెలియదు. దీన్ని టచ్ చేసే కరెంట్ వచ్చి చనిపోయే ప్రాబ్లం ఉంటుంది కదా. చనిపోయే ప్రాబ్లం ఉంది కాబట్టి మేము అట్లా కానీ దీంట్లో కరెంట్ పాస్ అయితే రెడ్ లైట్ అనేది వస్తుంది. రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం దూరం జరిగిపోవాలి. దూరం జరిగిపోకుండా కింద బజర్ సౌండ్ అనేది వస్తుంది. బజర్ సౌండ్కి దూరం వెళ్ళిపోవాలి సార్. రేట్ పడ్డప్పుడు దీంట్లో కరెంట్ పాస్ ఉంటే లైట్ వస్తుంది. లైట్ చూడకుండా మీరు అలాగనే వస్తే బజర్ సౌండ్ వస్తుంది.
థ్యాంక్ యూ సార్. My name is Lakshman. I am from ZPHS Kanagal. My school, ZPHS Kanagal. My district name is Nalgonda. My project title name is Water Scheduler for Agriculture Freeze. This project used for farmers. రోజు ఫార్మర్స్ రాత్రి వేళ పొలం దగ్గరికి వెళ్తారు కదా సార్, వాళ్ళు రోడ్ యాక్సిడెంట్స్ లేదా కరెంట్ షాక్స్, పాము కాటుకు, తేలు కాటుకు గురవుతుంటారు సార్. అట్లా అని నేను ఈ దగ్గరగా చూసి నేను ఈ డివైస్ని మా గైడ్ టీచర్ జానే సార్తో చర్చించి ఈ డివైస్ని కనుక్కున్నాం సార్. ఈ డివైస్ ఆన్ అండ్ ఆఫ్ మోటార్ని ఆన్ అండ్ ఆఫ్ అండ్ సెట్ చేసుకుంటే ఆన్ అండ్ ఆఫ్గా ఇప్పుడు 456 అవుతుంది కదా సార్, నేను 457కి ఆన్ పెట్టుకున్నా సార్. ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది సార్ మనం పెట్టుకున్న టైము. నేను ఆఫ్ ఏమో 458కి ఆన్ పెట్టుకున్నా సార్. మనం పెట్టుకున్న టైంకి ఆన్ అవుతుంటుంది, మనం పెట్టుకున్న టైంకి ఆఫ్ అవుతుంది సార్. డేస్, అవర్స్, మినిట్స్ సార్. ఏ డే అయినా అంటే సండే టు సాటర్డే వరకు సార్. అవర్ మన 1 acre ఉందనుకో, అది ఎంతసేపు పడుతుందో అట్లా టైం సెట్ చేసుకోవచ్చు సార్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరున్నారు సార్, డ్యూటీకి వెళ్తారు సార్, ఇంట్లో అందరూ డ్యూటీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు సార్. అంటే అప్పుడు సాగర్ వాటర్ వస్తుంటాయి సార్. సాగర్ వాటర్ వచ్చినప్పుడు మనం ఇంటికాడ ఉండం కదా సార్, అప్పుడు మనం ఈ టైం సెట్ చేసుకొని పోయినాం అనుకో, అవి వచ్చిన టయానికి మోటార్ ఆన్ అవుతుంది సార్. మనకు టైం సేఫ్ అవుతుంది, వాటర్ వృధా కాకుండా మనకు వస్తాయి సార్. మోటార్ ఆన్ అవుతుంటుంది, మనకు వాటర్ వస్తుంది సార్. మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు సార్ డివైస్.